శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. భరణీ నక్షత్రం ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 28 నిమిషాల వరకు, శివం యోగం ఉదయం 11 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి సిద్ధయోగం. కౌలవకరణం ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి 7 గంటల 38 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి 1 గంట 14 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 11 నిమిషాల నుండి 4 గంటల 42 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాడు హనుమద్వ్రతం. అలాగే అరుణాచలంలో ఈనాడు కృత్తికా దీపోత్సవం అని, దీన్ని కార్తీక దీపోత్సవం అని కూడా జరుపుతారు. అయితే చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున దాన్ని కార్తీక దీపోత్సవం అని, ఆ మాసాన్ని మొత్తాన్ని కార్తీకమని వ్యవహరిస్తారు. కానీ సౌరమానంలో వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఆ సూర్యుడి యొక్క గతిని అనుసరించి, సూర్యుడు వృశ్చికంలో ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి కృత్తికా నక్షత్రం నాడు వాళ్ళు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అటువంటి అరుణగిరులపైన ఈనాడు కృత్తికా దీపాన్ని భక్తులందరూ కూడా సందర్శించి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని జయ జయధ్వానాలు చేస్తారు. ఆ అరుణాచలానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, దర్శనాద్ అభ్రసదతి సదసి జననాద్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాద్ అరుణాచలయే అని శాస్త్రవచనం. అటువంటి అరుణాచల దీపోత్సవం జరిగేటటువంటి శుభ సమయం ఈనాడు. అట్లాగే హనుమద్వ్రతం కూడా ఈనాడు చేయబడుతుంది. ఏమిటి హనుమద్వ్రతం అంటే, ఆ రామ కార్య నిమిత్తం లంకకి వెళ్ళినటువంటి ఆ హనుమంతుల వారు సీతను సందర్శించినటువంటి రోజు ఈరోజు. సీతను సందర్శించి ఆ సీతాదేవికి ముద్రికా ప్రదానం చేసి సీతామ్మవారి యొక్క చూడామణిని తీసుకొచ్చి రాముడికి అందించినటువంటి రోజు ఈరోజు కనుక బ్రహ్మాది దేవతలందరూ ఇచ్చినటువంటి వరం ప్రకారం సాక్షాత్తు రాముడే చెప్తాడు, మార్గశిర మాసంలో ఇచ్చినటువంటి ఈ త్రయోదశి చతుర్దశి కలయికల రోజున ఎవరైతే హనుమంతుణ్ణి ఆరాధిస్తారో వారందరికీ సమస్త శుభాలు కలుగుతాయని. అందుకే హనుమంతుడి ధ్యానంలో చెప్తారు, దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దాడిత దశముఖ కీర్తి పురతో మమబాతు హనుమతో మూర్తి అని. అటువంటి రామకార్యాన్ని సాధించినటువంటి అసాధ్య సాధకుడైనటువంటి హనుమంతుడి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలవ్వడం కోసం ఈనాడు హనుమద్వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, విధి విధాన పురస్సరంగా హనుమద్వ్రతం చేయలేనటువంటి వాళ్ళు కనీసం హనుమద్ దర్శనం ఈనాడు చేయటం, తమలపాకులతో సింధూరంతో స్వామికి అర్చన జరిపించడం, స్వామికి ప్రీతికరమైనటువంటి అప్పాలను నివేదన చేయటం వల్ల కూడా హనుమంతుడి యొక్క కృపకు పాత్రలవుతారు. హనుమంతుడిని అర్చించినటువంటి వాళ్ళు రామ కృపకు కూడా తప్పకుండా పాత్రలవుతారు. కనుక అటువంటి రామచంద్రుడి యొక్క దివ్యానుగ్రహానికి, హనుమంతుడి యొక్క అనుగ్రహానికి, అట్లాగే ఈనాడు కృత్తికాదీప పర్వదినం కనుక ఈ అరుణాచల శివుని యొక్క అనుగ్రహానికి కూడా అందరూ పాత్రలవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తులు ధరించి కార్యాన్ని చేపడితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ త్రయోదశి, శుక్రవారం. నక్షత్రం భరణి ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి కృత్తిక. ఈరోజు ప్రత్యేకత హనుమద్ వ్రతం. హనుమంతుని విశేషాలన్నింటినీ, హనుమంతుని గుణగణాలన్నింటినీ అలా తలుచుకుంటూ హనుమంతునికి అంటే హనుమంతుని ఆలయానికి 12 మార్లు ప్రదక్షిణం చేయడం సర్వశ్రేష్టం, సంపూర్ణ ఆరోగ్యదాయకం, లాభకరం.
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులు ఉండగా బుధుడు వక్రీకరించి ఉన్నాడు, మకరంలో శుక్రుడు ఉన్నాడు, కుంభంలో శని ఉంటే మీనంలో రాహు ఉన్నాడు, చంద్రుడు మేషంలో ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఆరోగ్యం కుదిరపడుతుంది. అనుకున్నటువంటి వివాహం దగ్గర పడుతూ ఉండడంతో బంధుమిత్రుల సందడితో ఇల్లంతా ఉత్సాహపూర్వకంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యానికి కొత్త కొత్త మార్గాలన్నింటినీ తెలుసుకోగలుగుతారు. పారిశ్రామిక సంస్థకి సంబంధించినటువంటి ఆలోచనలతో ఉంటారు. అనుకూలుడైనటువంటి రాజకీయ నాయకుల పరిచయాలు ఏర్పడేటువంటి కారణంగా మంచి ధైర్య సాహసాలతో ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. హనుమద్వ్రతం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పంటను నైవేద్యంగా సమర్పించినట్టయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. కోపాన్ని పూర్తిగా అదుపు చేసుకుంటారు. పై అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ ఉద్యోగపు మార్పుని ఇష్టపడనే పడరు. బదిలీలు ఏమాత్రమూ లేవనే యథార్థం తెలిసి సంతోషంగా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. అయినా సంతృప్తి పడతారు. హనుమద్వ్రతం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆరోగ్య లాభం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే శారీరకంగా ఆరోగ్యకరంగా ఉంటారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన జరుగుతుంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రతిభ మరింతగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనుకూలమైనటువంటి కారణంగా వ్యాపారాన్ని పెంచవలసిన, వ్యాపార స్థలాన్ని మార్చవలసిన అవసరాలు లేవని తెలిసి సంతోషిస్తారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కోసం ప్రయత్నాలను చేసినా అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో మరొకరిని సంప్రదించాలనే ఆలోచనతో ఉండొచ్చు. వృత్తి వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగా ఉన్న ఏ విధమైన నిరుత్సాహానికి లోనుకారు. హనుమద్ వ్రతం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండును నైవేద్యంగా సమర్పించినట్టయితే భూ లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా తాత్కాలికంగా దృఢంగా ఉంటారు, కానీ పిరికితనం ఇంకా పోదు. శారీరకమైనటువంటి అనారోగ్యం గురించిన ఆలోచన లోపల వెన్నాడుతూనే ఉంటుంది. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుంటారు. తాత్కాలికమైనటువంటి ఆరోగ్య దోషాలు కనిపించే అవకాశం ఉంది. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటుంది. తాత్కాలికమైన అసంతృప్తితో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇతరులతో వాద వివాదాలు ఏమాత్రమూ పెట్టుకోవాలనే దృష్టి ఉండదు. చేస్తున్న ఉద్యోగాన్ని మరింత పటిష్టంగా చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. హనుమద్ వ్రతం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకున్న వరునితో, అనుకున్న వధువుతో వివాహ లాభం అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి దోషాల గురించి ఆలోచన చేసుకుంటారు. ఆ కష్టాలన్నింటినీ తొలగేందుకు ఏ విధమైన ఆలోచనని చేయాలా అనే విషయంలో అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తారు.
రుణాలను తీర్చేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేకమైనటువంటి రుణాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుని రుణాలన్నింటినీ సక్రమంగా తీర్చేటటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటారు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం అంతా అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా మనశ్శాంతితో ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది. కొత్తవైనటువంటి స్థలాలని పొలాలని కొనాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. హనుమద్ వ్రతం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్టయితే భూలాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి దిశగా వ్యాపారపరంగా ఆలోచనలు చేస్తారు. వృత్తిలో నైపుణ్యం కోసం తగినటువంటి కృషిని ప్రారంభిస్తారు. అనుకూలమైనటువంటి వారితో స్నేహాన్ని ప్రారంభిస్తారు. వినోద రంగంలోనికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన తాత్కాలికంగా కలిగిన వెంటనే ఆ ఆలోచనని విరమించుకుంటారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. పై అధికారులతో విరోధించేటటువంటి అభిప్రాయం అసలు ఏమాత్రము కలిగి ఉండరు. వృత్తి వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. హనుమద్ వ్రతం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్న రాసి పూజించినట్లయితే ఆకస్మిక ధన లాభమయ్యే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తాము అనుకున్నటువంటి పని సాధింపబడబోతున్నందుకు మరింత ఉత్సాహంగా ఉంటారు. వివాహం తప్పక జరిగే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఇష్టం కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో పెద్దగా లాభం లేకపోయినప్పటికీ ఈ రోజున అసంతృప్తి భావన ఏమాత్రమూ ఉండకుండా ఉంటారు. ఉద్యోగపు మార్పు గురించినటువంటి ఆలోచన, దాంతోపాటుగా వేతన ఆధిక్యం లభించాలనే ఊహ కలిగి ఉంటారు. ఈరోజు వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. వ్యావసాయిక ఆదాయం మాత్రం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. హనుమద్ వ్రతం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతోలను నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభం అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యంలో దోషం ఉందనే యథార్థం తెలుస్తుంది. తగినటువంటి ఔషధ సేవని ప్రారంభిస్తారు కూడా. తమ వారందరూ కూడా తాము ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినటువంటి కారణంగా ఉత్సాహంగా రోజుల్ని గడపగలుగుతారు. అంతేకాక వినోద విహార యాత్రకి కూడా ప్రాముఖ్యాన్ని ఇచ్చి వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి పెట్టుబడి, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలనే ఊహ కలిగి ఉంటారు. కానీ ఆర్థికమైనటువంటి అంత సౌకర్యం లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. హనుమద్ వ్రతం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల ఆంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉంటారు. ఔషధ సేవని చేయాలని అనిపించినప్పటికీ కూడా తగిన ఔషధం లభించని కారణంగా ఔషధ సేవని ప్రారంభించలేకపోతారు. పై ఉద్యోగులతో తాత్కాలికమైనటువంటి విరోధాభావాన్ని కలిగి ఉంటారు. ఆ కారణంగా పై అధికారులకి అంత చక్కనైనటువంటి అభిప్రాయం వీరి మీద ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి పెట్టుబడిని పెట్టాలని అనిపించినప్పటికీ, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కోసం ప్రయత్నించినప్పటికీ అది ఈరోజు ఏమాత్రము సాధ్యపడే అంశం కాకపోవచ్చు. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చేందుకు తగినటువంటి ఆలోచనని ప్రణాళికాబద్ధంగా వ్యవస్థాపరంగా ఈ రోజున ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని అమలు చేయడానికి కసరత్తుని ప్రారంభిస్తారు.
వృత్తి వ్యాపారపరమైన ఆదాయం ఈ రోజున విశేషంగా ఉంటుంది. అయినా పెట్టుబడిని పెట్టే ధైర్యం మాత్రం ఉండకపోవచ్చు. హనుమద్ వ్రతం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం ఆర్థిక లాభంతో అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఏ విధమైనటువంటి రుణము లేనటువంటి కారణంగానూ, రుణం అంతా తీరిపోయినటువంటి కారణంగానూ ఉత్సాహంగా ఉంటారు. దైవ తీర్థానికి, క్షేత్రాలకి, అలాగే పుణ్యనది స్నానాలకి, శీతోష్ణ స్థితుల్ని గమనించి కూడా ప్రయాణిస్తారు. ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఏమాత్రమూ లేనేలేదు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కోసం అన్వేషణని ప్రారంభిస్తారు. గురు లాభం అయితే ఉండకపోవచ్చు, కానీ ఊహ మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. దూరపు ప్రయాణాన్ని చేసినప్పటికీ కూడా ఆరోగ్య భంగం ఏమాత్రము కలగదు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. హనుమద్ వ్రతం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. పెట్టుబడిని విశేషంగా పెట్టగలుగుతారు. సంతానానికి వివాహ లాభం కలిగే అవకాశం ఉన్న కారణంగా పరమ సంతోషంగా ఉంటారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. సంతానానికి సరైనటువంటి కళాశాలలో ప్రవేశం, అంతేకాక ఆర్థికమైనటువంటి వసతి కూడా లభించుతుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. కానీ విదేశంలోనే ఆర్థికమైన సౌకర్యంతో ప్రవేశం రావడంతో విదేశ ప్రయత్నాన్ని చేస్తారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ రోజునంతా గడపగలుగుతారు. మానసికమైనటువంటి ఆరోగ్యం చక్కగా ఉన్న కారణంగా శారీరకమైన అనారోగ్యం తాత్కాలికంగా తగ్గుముఖం పడుతుంది. హనుమద్ వ్రతం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతీకార బుద్ధి తొలగడమే కాక పై అధికారుల ద్వారా ఉద్యోగంలో పై స్థాయి కలుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ప్రత్యేకమైనటువంటి ప్రయాణాన్ని చేయాలని ఆలోచించి తీర్థయాత్రలకి వెడతారు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనాన్ని చేస్తారు. తమదైనటువంటి భక్తి ప్రపత్తులతో విరాళాలని దైవానికి సమర్పించుకుంటారు. అంతేకాక ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి లోహ వస్తువుని ఇవ్వాలని దైవానికి సంకల్పించుకుంటారు కూడా. నిత్యాన్నదానం, సంతర్పణ అనేటటువంటి వీరి అభిప్రాయంగా ఉంటుంది. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్న సమస్య అనుకూలంగా పరిష్కరింపబడుతుందనే సూచన వీరికి లభించడం చెప్పుకోదగ్గ విశేషం. హనుమద్ వ్రతం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి పంచ ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే సర్వ విఘ్నాలు నాశనం అవడమే కాకుండా ధన లాభం ఆకస్మికంగా కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు హనుమద్ వ్రతం అయినటువంటి సందర్భంగా ఆంజనేయుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు హనుమద్ వ్రతం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులై శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తమలపాకుల దండ పరిహారం పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ తమలపాకుల దండ పరిహారం ఎలా చేయాలంటే హనుమద్ వ్రతం సందర్భంగా 5 లేదా 11 లేదా 21 లేదా 51 లేదా 101 లేదా 108 తమలపాకులను తీసుకోవాలి. ఆ తమలపాకులకి
గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లులాగా అలంకరించాలి. ఆ తర్వాత గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరంతో ఈ తమలపాకుల మీద శ్రీరామ అని వ్రాయాలి. ప్రతి తమలపాకు మీద కూడా గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని రాసిన తర్వాత ఆ తమలపాకులన్నీ కూడా ఒక దండలాగా ఏర్పాటు చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అలంకరించాలి. ఇలా తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించేటప్పుడు మధ్యలో కొన్ని ఎర్రటి పుష్పాలను కూడా కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి హనుమద్వ్రతం సందర్భంగా ఈ తమలపాకుల దండను శ్రీరామ అని రాసినటువంటి ఈ తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా హనుమద్వ్రతం సందర్భంగా శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి, దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి, మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో అరటి చెట్టు ఉన్నట్లయితే అరటి చెట్టు క్రింద ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకొని ఆంజనేయ స్వామిని పూజించాలి. లేదా అరటి చెట్టుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన దాన్ని గృహానికి తెచ్చుకొని దాని దగ్గరైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకుని ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో ఆంజనేయ స్వామి విగ్రహము లేదా ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర 5 ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 5 ఎర్రటి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ప్రతి మట్టి ప్రమిదలో కూడా జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి. హనుమద్వ్రతం సందర్భంగా ఇలా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే ప్రీతిపాత్రం కాబట్టి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించండి. దీన్ని ఉద్వర్తనం అంటారు. అలాగే విగ్రహము లేదా చిత్రపటంలో తోక మొదల నుంచి చివరి వరకు కూడా గంగ సింధూరంతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. ఎర్ర మందార పూలతో లేదా ఎర్ర గులాబీ పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యం సమర్పించండి. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తెల్ల ఆవాల పిండి, మిరియాల పొడి కలిపి ఆంజనేయుడికి నివేదనగా సమర్పించడం ద్వారా కూడా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి పసుపు కొమ్ములంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగించండి. పసుపు కొమ్ములతో లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం శ్రీ హనుమాన్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అనుకుంటూ ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా ఆంజనేయుడి పూజ నిర్వహించండి. తమలపాకుల దండ పరిహారం పాటించండి. హనుమద్వ్రతం సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు దత్త జయంతి. ఈ సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం దత్తదీపాన్ని గృహంలో ఎలా వెలిగించాలో, అలాగే మేడి చెట్టుకు సంబంధించినటువంటి ఎలాంటి పరిహారం పాటిస్తే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.